మనం అనుకునేంత సురక్షితమైనది కాదు ఈ భూమి. రోజు కోట్లాది ఖగోళ వస్తువులు అంతరిక్షంలో సంచరిస్తూ భూమిని ఢీకొట్టే అవకాశాన్ని కలిగిస్తాయి. ఏటా వేలాది చిన్న ఉల్కలు భూమి వాతావరణంలో ప్రవేశించి అగ్నిపుంజల్లా కాలిపోతుంటాయి. కానీ కొన్ని మహా విపత్తులు మోసుకొచ్చే బృహత్ ఉల్కలు, సౌర తుఫాన్లు, కృష్ణబిలాలు, ఇంకా బ్లాక్ హోల్స్, గామా కాంతి తరంగాలు మన భవిష్యత్తుకు ముప్పుగా మారతాయని సంగతి మీకు తెలుసా? ఈ వీడియోలో భూమికి భయంకరమైన టాప్ 10 అంతరిక్ష ప్రమాదాల గురించి తెలుసుకుందాం. చివరిలో ఈ ప్రమాదాల నుంచి మనల్ని మనం ఎలా రక్షించవచ్చో కూడా తెలుసుకోబోతున్నాం. చూసుకున్నట్లయితే పాయింట్ నెంబర్ 1, భూమిని ఢీకొట్టే భారీ ఉల్కలు. భూమిని గతంలోనూ ఉల్కలు ఢీకొట్టాయి. 65 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతరించిపోవడానికి కారణం ఒక బృహత్ ఉల్కానే. ఇప్పటికీ మన మీద రోజు చిన్న ఉల్కలు పడుతూనే ఉంటాయి. కానీ ఒక 10 కిలోమీటర్ల పరిమాణం ఉన్న ఉల్క భూమిని ఢీకొడితే అది మహానాశనానికి దారితీస్తుంది. నాసా ఇంకా ఇస్రో లాంటి అంతరిక్ష సంస్థలు ఇటువంటి ఉల్కలను ముందే కనుక్కొని తిప్పి పంపే టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే పాయింట్ నెంబర్ 2, భయంకరమైన సౌర తుఫాన్లు. సూర్యుడు ఉపరితలంపై జరిగే అణు విస్ఫోటనాలు భూమిపై భయంకరమైన ప్రభావం చూపుతాయి. 1859లో జరిగిన క్యారింగ్టన్ ఈవెంట్ వల్ల టెలిగ్రాఫ్ లైన్లు దెబ్బతిన్నాయి. అదే స్థాయిలో ఇప్పుడు జరిగితే ఇంటర్నెట్, విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా చెదిరిపోయి ప్రపంచం పెద్ద చీకట్లో మునిగిపోతుంది. పాయింట్ నెంబర్ 3, భూమిని తినేసే బ్లాక్ హోల్స్. బ్లాక్ హోల్స్ అంటే సృష్టిలో అత్యంత రహస్యమైన, భయంకరమైన ఖగోళ వస్తువులు. ఇవి ఏదైనా వస్తువును శోషించగల శక్తి కలిగి ఉంటాయి. మన గెలాక్సీలో ఉన్న సాగిరియస్ ఏ అనే బ్లాక్ హోల్ భూమికి దగ్గరగా రాకపోయినా కొన్ని చిన్న బ్లాక్ హోల్స్ ఏర్పడి భూమిని మింగేయగల శక్తి మరియు అవకాశం ఉంది. ఇంకా 4వ పాయింట్ చూసుకున్నట్లయితే భయంకరమైన గామా కాంతి తరంగాలు. ఇవి విశ్వంలోని అత్యంత శక్తివంతమైన రేడియేషన్ తరంగాలు. ఒక పెద్ద నక్షత్రం సూపర్నోవాగా పేలినప్పుడు లేదా 2 న్యూట్రాన్ నక్షత్రాలు కలిగినప్పుడు ఇవి విడుదలవుతాయి. అతి దగ్గరగా ఉన్న ఒక GRB భూమిని తాకితే మన వాతావరణాన్ని నాశనం చేసి జీవం పూర్తిగా అంతరించిపోవచ్చు. ఇంకా పాయింట్ నెంబర్ 5, మన చందమామ ఒకవేళ మాయమైతే. చంద్రుడి ఘర్షణ వల్లే భూమి యొక్క అక్షసంధానం స్థిరంగా ఉంటుంది. కానీ చంద్రుడు అల్లకల్లోలమైన మార్గంలో తిరిగితే లేదా పూర్తిగా మాయమైతే భూమి అక్షం ఒక్కసారిగా మారిపోతుంది. దీని ఫలితంగా వాతావరణం పూర్తిగా మారిపోయి జీవం కొనసాగించడం చాలా కష్టమవుతుంది. ఇలా చూసుకున్నట్లయితే పాయింట్ నెంబర్ 6, భూమిపై కురిసే కామెట్ అగ్నివానలు. కొన్ని శతాబ్దాలకోసారి భూమిపై ఒక పెద్ద కామెట్ వర్షాన్ని ఎదుర్కొంటుంది. ఇవి మామూలు ఉల్కల కన్నా ఎక్కువ శక్తివంతమైనవి. ఒక పెద్ద కామెట్ భూమిని తాకితే అది సముద్రాలను ఎండగొట్టి వాతావరణ మార్పులకు కారణమవుతుంది. ఇంకా పాయింట్ నెంబర్ 7, భయంకరమైన న్యూట్రాన్ నక్షత్ర ప్రభావం. న్యూట్రాన్ నక్షత్రాలు ఒకేసారి పెద్ద పగులు రేడియేషన్ విడుదల చేస్తాయి. ఒకటి మన గెలాక్సీ దగ్గర పేలితే అది భూమిపై జీవనానికి తీవ్రంగా ప్రభావం చూపించగలదు. పాయింట్ నెంబర్ 8, ఒకవేళ ఉష్ణోగ్రత భూమిని పేల్చేస్తుందా? చూసుకుందాం ఉష్ణోగ్రత వల్ల ఈ భూమికి ఎలాంటి ప్రమాదం ఉందో. కొన్ని శతాబ్దాల తర్వాత సూర్యుడు నెమ్మదిగా పెరుగుతూ భూమిని వేడిపూతంగా మార్చేస్తాడు. కొన్ని 100 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి పూర్తిగా భస్మమైపోతుంది. అయితే ఇప్పటికీ మానవులు కొత్త గ్రహాలను కనుక్కొని వేరే చోట నివసించే అవకాశం ఉంది. ఇంకా పాయింట్ నెంబర్ 9, అంతరిక్ష కాలుష్యం. భూమి చుట్టూ వేలాది గ్రహాలు, ఖండితమైన అంతరిక్ష వ్యర్థాలు తిరుగుతున్నాయి. ఇవి మరింత పెరిగితే భవిష్యత్తులో నూతన ఉపగ్రహాలను ప్రయోగించడం అసాధ్యమవుతుంది. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంకా 10వ పాయింట్, మనమే భూమికి ప్రమాదమా? ఇది శాస్త్రవేత్తలకి ఒక పెద్ద ప్రశ్న. మనం భూమిని బాగా వాడుకుంటున్నామా లేక వినాశనం చేసుకుంటున్నామా? అంతరిక్ష పరిశోధన మన భవిష్యత్తుకు ఏ మేరకు ఉపయోగపడుతుంది అనే దానిపై శాస్త్రవేత్తలు ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు. రోజుకో కొత్త విషయాన్ని తెలుసుకొని మీ నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మా తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.